యాక్చువల్లీ అలా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఇప్పుడు మాకు 60,000 వస్తుంది అంటే వాళ్ళకు 70,000 దగ్గర వస్తుంది అనమాట. ఎందుకంటే బేసిక్ ఎక్కువ కాబట్టి. సో శాలరీ చెప్పాను, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను, డిపార్ట్మెంట్ లో ఎన్ని టైప్స్ చెప్పాను, బేసిక్ చెప్పాను. అసలు రైల్వే గ్రూప్ డి నుంచి ఏఎల్పి ఎలా అవ్వాలి, ఇది మెయిన్ డౌట్ అన్నమాట మీ అందరికి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. లాస్ట్ వీడియో చాలా ఫ్రస్ట్రేషన్ తో చెప్పడం వల్ల లైక్ అడగడం కూడా మర్చిపోయాను. ఈ వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా. సో ఈ వీడియోలో ఏఎల్పి ఎలా అవ్వాలనేది డిస్కస్ చేద్దాం. నేను ఎలా అయ్యాను, మీరు ఎలా అవ్వచ్చు, అసలు ఎన్ని వేస్ ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ ఇస్తుంది, మన అందరికి తెలుసు. దానికి అప్లై చేసుకొని స్టేజెస్ ఉంటాయి, CBT 1, CBT 2, CBAT, మెడికల్, ఇవన్నీ క్రాస్ చేసి వస్తే ఏఎల్పి అవ్వచ్చు. ఇంకొక మార్గం ఏంటి అంటే గ్రూప్ డి గానీ వేరే పోస్టులు చేసుకొని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని అవ్వచ్చు. మీలో చాలా మందికి ఉన్న డౌట్ అదే అన్నమాట, నేను ఓపెన్ లో ఏఎల్పి అయ్యానా డిపార్ట్మెంట్ లో అయ్యానని. నేను డిపార్ట్మెంట్ లో అయ్యాను, గ్రూప్ డి రాశాను, గ్రూప్ డి నుంచి ఏఎల్పికి వచ్చాను అనమాట. సో అసలు డిపార్ట్మెంట్ లో ఏఎల్పి ఎలా కావాలనేది డిస్కస్ చేద్దాం. సో డిపార్ట్మెంట్ లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, GDCE, LDCE అనేసి. GDCE అంటే ఏంటి అంటే జనరల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. అంటే ఎలా ఉంటది అంటే నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా వేరే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ LDCE ఎలా ఉంటది అంటే నువ్వు సేమ్ డిపార్ట్మెంట్ లోనే రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా, సపోజ్ నేను ఇప్పుడు ట్రాక్ మ్యాన్ అనేది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది. ఇప్పుడు నేను LDCE నాకు నోటిఫికేషన్ పడింది అంటే నాకు బీటెక్ గానీ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే నేను JEE రాసుకోవచ్చు అనమాట. సో నేను సివిల్ ఇంజనీరింగ్ లోనే JEE అవ్వచ్చు LDCE రాసుకుంటే. కానీ నేను రాసింది GDCE, సో జనరల్ డిపార్ట్మెంటల్. సో అంటే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కైనా రాసుకోవచ్చు, కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. సపోజ్ నేను ఇప్పుడు గ్రూప్ డి ఉన్నాను కానీ ఇంటర్ లేదా డిగ్రీ చేశాను, నేను GDCE లో ఏఎల్పి అవ్వచ్చా అంటే ఎప్పటికీ అవ్వలేదు. ఎందుకంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. నువ్వు ఇదే కాదు ఏ జాబ్ కైనా సరే నువ్వు క్వాలిఫికేషన్ ఉంటేనే నీకు ఎలిజిబిలిటీ ఇస్తాడనమాట. సరే నువ్వు ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసావు డిపార్ట్మెంట్ లో రాసేస్తాను అంటే అవ్వదు, క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే మీకు చాలా మంది చెప్పే ఉంటారు 2 ఇయర్స్ గానీ 3 ఇయర్స్ గానీ టైం ఉండాలి, అప్పుడే డిపార్ట్మెంట్ లో రాసుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటానని. నేను ట్రాక్ మ్యాన్ గా 14 మంత్స్ వర్క్ చేశాను అంతే. నేను 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ నేను ఎలా రాశాను, LDCE రాసినప్పుడు అంటే సేమ్ డిపార్ట్మెంట్ కి రాసినప్పుడు మినిమం 2 ఇయర్స్ గానీ మినిమం 3 ఇయర్స్ గానీ ఒక్కోసారి 5 ఇయర్స్ గానీ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు అనమాట. కానీ జనరల్ డిపార్ట్మెంట్ కి అలా అడగడు. అంటే కొన్నిసార్లు అడగచ్చు, కొన్నిసార్లు అడగడు అనమాట. మాకు అడగలేదు. మాకు ట్రాక్ మ్యాన్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 1 month కి పే స్లిప్ వస్తే అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చాడు. అలా అప్పుడప్పుడు ఇస్తాడు. మాకే కాదు మా నెక్స్ట్ వచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇచ్చాడు అనమాట. సేమ్ పే స్లిప్ ఉంటే చాలు అనేసి, ఇన్ని సంవత్సరాల సర్వీస్ కావాలి అనే మ్యాండేటరీ ఏమి ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా మా జోన్ లో TMR అంటే ట్రైన్ మేనేజర్ కి నోటిఫికేషన్ వచ్చింది, కానీ అది LDCE ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మేము దానికి అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో అసలు గ్రూప్ డి నుండి డిపార్ట్మెంట్ లో ఏఎల్పికి ఎప్పుడు రారనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ తీయడు, మాక్సిమం LDCE తీస్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు సపోజ్ ఒక టెక్నీషియన్ ఉన్నాడు, టెక్నీషియన్ కి ఏఎల్పికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో వాడేటి మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు, ఈవినింగ్ వచ్చేస్తాడు. వాడికి శాలరీ ఏఎల్పి కన్నా తక్కువ వచ్చినా సరే డైలీ ఇంటికి వెళ్తాడు, జాబ్ లైఫ్ పీస్ఫుల్ గా ఉందని చెప్పి చాలా మంది అప్లై చేసుకోవాలన్నమాట. మాక్సిమం ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ ఇలాగే ఆలోచిస్తారు. ఏంటి అంటే మనకు జాబ్ బాగుంది, మంచి శాలరీ వస్తుంది, సో ఎందుకు డబ్బులకు ఆశపడి వేరే జాబ్ కి వెళ్ళాలి, కొంచెం కష్టం, ఇంటికి దూరంగా ఉండాలి, చాలా సాక్రిఫైసెస్ కావాలి. కానీ మనీ నీడ్ ఉన్న చాలా మంది మాత్రం వస్తారు. ఇంకా చాలా మందికి ప్యాషన్ ఉంటది అనమాట, ఏఎల్పి అవ్వాలి, నేను ట్రైన్ డ్రైవ్ చేయాలి LPI అనేసి. సో వాళ్ళు కూడా వస్తారనమాట. కానీ చాలా తక్కువ. సపోజ్ ఒక 100 పోస్ట్స్ డిపార్ట్మెంట్ లో తీసాడు అంటే ఆ పోస్టుల్లోని 10 or 20 ఫిల్ అవడమే చాలా కష్టంగా ఉంటది. సో అలా అవడం వల్ల చాలా మంది రిక్వెస్ట్ చేయడం, సో ఇప్పుడు జనరల్ లో వదిలారనమాట ఏఎల్పి నోటిఫికేషన్. సో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పుడు మాలా ట్రాక్ మెన్స్ వీళ్ళందరూ ఎక్కువ మంది పెట్టుకున్నారనమాట. సో అది బాగా యూజ్ అయింది. అన్నిసార్లు ఇలాగే అవుతుందా అంటే నేను చెప్పలేను. అండ్ ఇంకో మెయిన్ విషయం, మీరు ఈ ప్లాన్ పెట్టుకోవాలా వద్దా? నేను అందరికి ఏం సజెస్ట్ చేస్తానంటే డిపార్ట్మెంటల్ నమ్ముకోవద్దు, ఓపెన్ నే నమ్ముకోండి. ఎందుకు అంటే డిపార్ట్మెంటల్ అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు అనమాట. సపోజ్ ఇప్పుడు ఏఎల్పి కాబట్టి నేను వచ్చాను, కానీ నేను అసలు JEE రాద్దాం అనుకున్నా. సేమ్ ఏఎల్పి అప్లై చేసినప్పుడే నేను JEE కూడా అప్లై చేశాను అనమాట, సేమ్ నోటిఫికేషన్. JEE ఇప్పుడు దాకా ఎగ్జామే అవ్వలేదు, అది క్యాన్సిల్ అయిపోయిందా ఏమైందో ఎవరికి తెలియదు. అసలు JEE డిపార్ట్మెంట్ లో వచ్చి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అంటే 5-6 సంవత్సరాల ముందు JEE కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నారనమాట. ఎగ్జామ్ పడితే రాద్దామని, జాబ్ వచ్చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కాదు, పడితే రాద్దామని. సో ఆలోచించండి ఒక్కసారి. అన్నిసార్లు డిపార్ట్మెంట్ నమ్ముకోకూడదు. అందుకే
అండ్ ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ లో ఎన్టీపీసీ పడినా లేదా జేఈ పడినా ఇంకా వేరే పోస్టులు ఏమైనా బెటర్ పోస్ట్ పడితే రాయడానికి రెడీగా ఉన్నాను, కానీ నోటిఫికేషన్స్ లేవన్నమాట. నేను కూడా ఓపెన్ ట్రై చేస్తాను ఎప్పుడు. నేను లాస్ట్ వీడియోలో నేను ఎన్టీపీసీ ట్రై చేస్తున్నానని చెప్తే, ఎందుకు బ్రో నువ్వు ట్రై చేస్తున్నావు, అసలు నీకేటి అవసరమో, నువ్వు నీట్ గా ఏఎల్పీ అయిపోయావు కదా, ఇంకెందుకు ట్రై చేస్తున్నావు, ఎందుకు కాంపిటీషన్ పెంచుతున్నావు ఓపెన్ లా అని అడిగారు అనమాట. నాకు ఇలా అడిగినప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి కూడా కాంపిటీషన్ పెరిగిపోతుంది, జాబ్ వచ్చిన వాళ్ళు రాసేస్తున్నారా అని ఉంటది. కానీ నేనేంటి అంటే, ఇప్పుడు నేను ట్రాక్ మ్యాన్ జాయిన్ అయినప్పుడు అది ఒక డిస్సాటిస్ఫాక్షన్ తో జాయిన్ అయ్యాను అనమాట. సో ఏఎల్పీకి ఎందుకు వచ్చాను అంటే, ట్రాక్ మ్యాన్ లో నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నాకు నచ్చక నేను వచ్చాను. అసలు ఏఎల్పీ ఎగ్జామ్ నేను ఎందుకు రాసానో తెలుసా? ట్రాక్ మ్యాన్ లో ఉండి ట్రావెల్ అలవెన్స్ కోసం. ఒక రోజు అలవెన్స్ వెళ్తే అప్పట్లో 500 వచ్చింది, ఇప్పుడు 625 వస్తుంది. సో అలా వస్తుంది. ఎగ్జామ్ రాయడానికి వాడే పంపిస్తాడు, ఒక రోజు పని తగ్గుతుంది, వేరే దగ్గరికి వెళ్తాము, సో ఎగ్జామ్ రాస్తే డబ్బులు కూడా వస్తాయి కదా, ఒక రోజు ఎక్స్ట్రా 500 అలవెన్స్ అని చెప్పి నేను ఎగ్జామ్ రాశాను అనమాట. సో అలాగే నేను CBT 2 రాశాను, CBAT రాశాను, మెడికల్ కూడా వెళ్ళాను. కానీ మెడికల్కి వెళ్ళినంత వరకు నేను జాయిన్ అవ్వకూడదనే ఉన్నాను. ట్రాక్ మ్యానే కొంచెం డైలీ ఇంటికి వెళ్తున్నాం వస్తున్నాం, ఏఎల్పీ ఎందుకులే, ఇంటికి రాము, పర్సనల్ లైఫ్ కూడా ఉండదు అని ఫిక్స్ అయ్యా. కానీ ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్ ని మార్చేసింది. నేను డ్యూటీ జాయినింగ్ లోనే డ్రైనేజ్ క్లీనింగ్ చేశానని చెప్పాను కదా, దానికే భయపడలేను అని ఈ ఇన్సిడెంట్ 5 రోజుల ఇన్సిడెంట్ నన్ను చాలా భయపెట్టింది అనమాట. ఏంట్రా ఈ జాబ్ అనేసి. సో ఆ ఇన్సిడెంట్ ఈ వీడియోలో చెప్తే చాలా లెందీ అయిపోద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏఎల్పీ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక స్టోరీలా చెప్తాను అనమాట. అది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో అది సపరేట్ గా షేర్ చేసుకుంటాను. ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఏఎల్పీ జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. లేకపోతే నేను ట్రాక్ మ్యాన్ లో నుండి జేఈ గానీ ఎన్టీపీసీకి గానీ వెయిట్ చేస్తూ ట్రై చేస్తూ ఉందును. నేను గ్రూప్ డి కూడా ఏదో ఆప్షన్ లేక జాయిన్ అయ్యాను, ఏఎల్పీ కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల జాయిన్ అయ్యాను. సో నాకు కావాల్సింది ఏంటి, నాకు ఇది కాదే నాకు కావాల్సింది అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పటికీ ఉంది. సో అందుకు నేను ఎన్టీపీసీ ట్రై చేస్తాను. అది తప్పేం కాదు, చదువు ఉన్నాడు ఎప్పుడైనా రాసుకోవచ్చు. చాలా మందికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా, అసలు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. నేను కొన్ని వీడియోస్ చేశాను అనమాట. అసలు కాంపిటేటివ్ కి రావాలా వద్దా, ఎలా రావాలి, అండ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలి, అండ్ నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి ఇలా వీడియోస్ చూడండి. మీకే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి ఒక ఐడియా వస్తుంది. నేను ఎన్టీపీసీ ప్రిపరేషన్ కొన్ని హిందీ ఛానల్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఆ ఛానల్స్ లోనే నాకు మొత్తం నాలెడ్జ్ అంతా వస్తుంది. అండ్ మాక్ టెస్ట్ అయితే టెక్స్ట్ బుక్ లో రాస్తాను. అండ్ మెటీరియల్ పరంగా అయితే నేను ఓసాల్ బుక్స్ యూజ్ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్. సో ఎన్టీపీసీకి ఆ బుక్ యూజ్ అవుతుందని చెప్పించి అది నేను తెప్పించుకున్నాను. అండ్ ఓసాల్ బుక్స్ లోనే మిగతా బుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీకు కావాలంటే చెక్అౌట్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు MANU10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తీసుకోండి. అండ్ ఇంకో మెయిన్ విషయం, ఓపెన్ లో ఉన్నట్టు శాలరీ వస్తుంది, ఏమైనా చేంజెస్ వస్తాయా ఇలా డిపార్ట్మెంట్ల ద్వారా వెళ్తే? ఇప్పుడు నేను ట్రాక్ మ్యాన్ లో ఉన్నప్పుడు నాకు ఎంత శాలరీ వచ్చిందో దానికి యాడెడ్ గా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ మ్యాన్ లో ఉన్నప్పుడు నా బేసిక్ 18,000 అనమాట, కానీ ఏఎల్పీ బేసిక్ 19,900. సో దీనికన్నా ఎక్కువ కాబట్టి డైరెక్ట్ గా ప్రమోషన్ లా ఉంటది. కానీ కొంతమంది ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదా, వాళ్ళ బేసిక్ ఎక్సీడ్ అవుద్ది అనమాట. 19,900 కన్నా 20,000, 20,100 లేదా 21,000 అలా ఉంటది అనమాట. వాళ్ళకి ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఆ ట్రాక్ మ్యాన్ శాలరీకే ఈ అలవెన్సెస్ అన్ని కలిసి వస్తాయి అనమాట. మీకు మళ్ళీ ఏఎల్పీ బేసిక్ తగ్గరు. అసలు ఏఎల్పీ బేసిక్ ఎంత శాలరీ వస్తుందో అంత వస్తుంది. యాక్చువల్లీ అలా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఇప్పుడు మాకు 60,000 వస్తుంది అంటే వాళ్ళకు 70,000 దగ్గర వస్తుంది అనమాట. ఎందుకంటే బేసిక్ ఎక్కువ కాబట్టి. సో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినా ఇంకా, ఎందుకంటే సర్వీస్ కౌంట్ చేస్తారనమాట దీనికి. అండ్ ఎగ్జామ్ స్టేజెస్ ఎలా ఉంటాయి, నేను ఆల్రెడీ గ్రూప్ డి ట్రాక్ మ్యాన్ అయ్యేటప్పుడు ఓవరాల్ ఓపెన్ లో కాంపిటీషన్ బీట్ చేసే వచ్చాను కాబట్టి CBT 1 పెట్టరు అనమాట, డైరెక్ట్ CBT 2. జేఈకి అయితే ఓన్లీ CBT 2 ఉంటది. దీనికి ఇంకా CBAT కూడా ఉంటది కాబట్టి డైరెక్ట్ CBT 2 పార్ట్ ఏ పార్ట్ బి రాయాలి, అది క్వాలిఫై అవ్వాలి, కట్ ఆఫ్ చేస్తాడు. దాని తర్వాత CBAT సైకోమెట్రీ రాయాలి, దాని తర్వాత మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని కామన్ అన్నమాట. ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటది అండ్ కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉంటది అనమాట. ఎన్టీపీసీకి జేఈకి అయితే ఓపెన్ లో ఉన్నట్టు కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంటది అనమాట. ఆ జాబ్స్ అయితే అందరికి కావాలి, దానికోసమే ప్రిపేర్ అవ్వాలన్నట్టు ఇందులో కూడా ఉంటారనమాట. దానికి కాంపిటీషన్ ఉంటది. కానీ ఈ రన్నింగ్ స్టాఫ్ కి మాత్రం కొంచెం తక్కువ కాంపిటీషన్ అనే చెప్పుకోవచ్చు. సో నాకెన్ని మార్క్స్ వచ్చాయంటే, నాకు పార్ట్ ఏ లో 90 మార్క్స్ వచ్చాయి 100 కి. నేను 100 out of 100 పెట్టేశాను, కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల 90 వచ్చాయి. అండ్ పార్ట్ బి లో జస్ట్ పాస్ అయ్యాను అనమాట, 35 అరౌండ్ వచ్చాయి. సో మనం ట్రేడ్ వీక్ కాబట్టి మాకు ఇన్ని మార్కులు వచ్చినా అవన్నీ కట్ ఆఫ్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఈ మార్క్స్ బట్టి మాకేం చేశారు అంటే డివిజన్ అలాట్మెంట్ ఇచ్చారన్నమాట. మాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి నేను పెట్టుకున్న డివిజన్ వచ్చింది, ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరు డివిజన్. సో ఆ మార్క్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. అండ్ మాకు సీనియారిటీ ఎలా డిసైడ్ అవుద్ది అంటే,
మాకు ట్రైనింగ్ లో ఎగ్జామ్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్ రిజల్ట్ బట్టి మాకు సీనియారిటీ డిసైడ్ అవుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో శాలరీ చెప్పాను, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను, డిపార్ట్మెంట్ లో ఎన్ని టైప్స్ చెప్పాను, బేసిక్ చెప్పాను. సో అన్ని డిస్కస్ చేశాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. లేదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. లేదు అనుకుంటే ఇన్స్టాలో డిఎం చేయండి. నాకు వర్క్ ఉన్నప్పుడు కాకుండా నేను వర్క్ లేనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. చాలా మందికి మాక్సిమం అందరికి రిప్లైస్ ఇస్తాను. సో ఈ వీడియోకి అంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, పేరు గుర్తుపెట్టుకో. మనోజ్ జర్నీ. ఓ సైనింగ్ ఆఫ్.